సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం హాట్ టాపిక్ ఎస్సీ వర్గీకరణ. మొత్తానికి తుది తీర్పు అయితే ఎన్నో ఏళ్ల పోరాట ఫలితంగా ఎస్సీ వర్గీకరణకు ఆమోద ముద్ర వేసింది. 5 సభ్యులతో కూడిన ధర్మాసనం ఎస్సీ వర్గీకరణకు ఆమోదించింది. అయితే ఈ ఎస్సీ వర్గీకరణను కొందరు హర్షం వ్యక్తం చేస్తుంటే మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు. అసలు ఎస్సీ వర్గీకరణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, దీనివల్ల నష్టాలు ఏంటి, ఇవన్నీ కూడా ఈ రోజు మనం తెలుసుకుందాం. మనతో పాటు మాలమహానాడు నుంచి రత్నాకర్ గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఎస్సీ వర్గీకరణ అనేది ఎన్నో ఏళ్ల నుంచి ఫైట్ చేస్తే తుది తీర్పు అయితే మొత్తానికి లాస్ట్ మంత్ రావడం జరిగింది. అయితే దీన్ని మీరు అసలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, దీనివల్ల అసలు నష్టాలు ఏంటి? ఇక్కడ మీరు అడిగినటువంటి ప్రశ్నలోనే లోపం ఉంది. ఎస్సీ వర్గీకరణ కోసం కొంతమంది ఫైట్ చేశారు, వర్గీకరణ కావాలని చెప్పేసి. దాని మీద చంద్రబాబు నాయుడు గారు 2000లో బిల్ చేశారు. దానిపై మేము సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత 2004లో ఇది చెల్లదు, ఎస్సీస్ అంతా ఒకటే, వీళ్ళని విభజించడానికి కుదరదు, అలాగే నెక్స్ట్ రాష్ట్రాలకే అసలు అధికారమే లేదు, ఏం చేసినా తప్పైనా రైట్ అయినా పార్లమెంట్ చేయాలి తప్ప రాష్ట్రాలకు అధికారం లేదని క్లియర్ కట్ గా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందండి. అయితే మేము ఎందుకు వ్యతిరేకిస్తామంటే, ఎస్సీలు అనేది దేశవ్యాప్తంగా దరిదాపు 1600+ కులాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఒకటే, వీళ్ళంతా కూడా అన్టాచబిలిటీ అనేటటువంటి కామన్ ఫ్యాక్టర్ మీద ఒకే లిస్ట్ గా తయారు చేయడం జరిగింది. వన్స్ ఒక లిస్ట్ లో పెట్టిన తర్వాత వీళ్ళంతా ఒకటే. అఫ్ కోర్స్ ఇంటర్ కాస్ట్ వేరియేషన్స్ అనేవి ఉన్నాయి, ఇంటర్సీ డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దట్ ఉన్నప్పటికీ కూడా బ్రిటిష్ గవర్నమెంట్ ఏ మాలైనా మాదిగైనా రెల్లైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీళ్ళందరూ కూడా ఇందులో డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు పొద్దున్న లెగిస్తే అంటరానితనం అనేటటువంటి సోషల్ ఈవిల్ కి గురవుతా ఉన్నారు. కాబట్టి వీళ్ళంతా ఒకటే ఒక గ్రూప్ గా చేర్చారు. ఇట్ వాజ్ దేర్ ఇన్ బ్రిటిషర్స్ టైం. అయినప్పటికీ కూడా దాన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కాన్స్టిట్యూషన్ ఫ్రేమర్స్ కూడా దాన్ని నమ్మి అలాగే కంటిన్యూ చేశారు. దీన్ని చంద్రబాబు నాయుడు లేకపోతే మోడీ ఎవరో ఒకరు వచ్చి విభజిస్తామంటే అది పూర్తిగా చట్టవిరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా ఉంది అనేదే మా భావన. అంటే సార్ ఒకటి చెప్పండి, ఇప్పుడు ఎస్సీ అనగానే మీరు అన్నట్టు అందులో ఉన్న కులాల్లో ఎక్కువగా మెజారిటీ మాదిగలే ఉంటారు అన్న ఒక వార్త అయితే మనకు తెలిసిన విషయమే. మాలక సామాజిక వర్గానికి చెందిన వారు తక్కువ మంది ఉంటారు, మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువ మంది ఉంటారు. కానీ చాలా వరకు హక్కులన్నీ మేము తక్కువగా ఉన్న ఈ మాల సామాజిక వర్గం వల్ల కోల్పోతున్నామని వాళ్ళు అంటున్నారు కదా, ఇది ఎంతవరకు కరెక్ట్? మరి ఇది కూడా తప్పే. ఎందుకంటే ఓవరాల్ ఎంటైర్ ఇండియన్ తీసుకున్నట్టయితే మాదిగలు ఓవరాల్ గా దే ఆర్ మెజారిటీ నెంబర్. వాళ్ళని నార్త్ ఇండియాలో చమార్లు అంటారు. చమార్లు అంటే మాదిగ సోదరులు. అయితే వీఆర్ నాట్ ఎగ్నెస్ట్ మాదిగాస్. యాజ్ ఫార్ యాజ్ తెలుగు స్టేట్స్ ఆర్ కన్సర్న్, మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళు మాకన్నా ఎక్కువేం లేరు, వాళ్ళు కూడా ఈక్వల్ గా ఉన్నారు. స్టాటిస్టిక్స్ అన్ని అయిన దొంగ స్టాటిస్టిక్స్ అవి. ఇక్కడ వాళ్ళకన్నా మేము కొంత బెటర్ పొజిషన్ లో ఉన్నమాట అయితే నిజమే. ఓవరాల్ గా ఇండియా మొత్తం తీసుకుంటే ప్రతి విషయంలోని మాదిగ సోదరులే. అసలు ఎస్సీలు అంటేనే మాదిగలు, డామినేషన్ అంటేనే మాదిగలు, ప్రతి ఫీల్డ్ లో ఉన్నటువంటిది వాళ్ళే చమారులు అంటారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాలలో ఒకటే కొంత వాళ్ళకన్నా బెటర్ గా ఉన్నాము అనేటటువంటి పరిస్థితులను చూపించి, ఆ ఫ్యాక్టర్ను చూపించి అన్ని వర్గాలు, పార్టీలు, రాజకీయ నాయకులు కూడా మాలలు ఏదో చీటింగ్ చేస్తున్నారు, వీళ్ళని ఏదో దొబ్బేస్తున్నారు, రత్నాకర్ లాంటి వాళ్ళే ఈ కావాలని ఈ యూనిఫామ్ లిస్టుని తయారు చేసి కుట్రపూరితంగా రిజర్వేషన్ అంతా లాగేసుకుంటున్నారు అనేటటువంటి ఆరోపణలు, మమ్మల్ని తక్కువగా ఏదో దొంగలా చూడడం అనేది కరెక్ట్ కాదు. ఇది ప్రజలెవరికి ఫ్యాక్ట్స్ తెలియదు, రాజకీయ నాయకులు కావాలని చేస్తున్నటువంటి కుట్ర అని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. బీసీ సామాజిక వర్గానికి సంబంధించి మనకి ఏబిసిడి కేటగిరీలు ఉంటాయి. ఈ విధంగానే ఎస్సీలో కూడా ఏబిసిడి కేటగిరీలు కనుక ఇస్తే అసలు నష్టం ఏంటంటారు? మంచి క్వశ్చన్ అడిగారు. ఇది ఇంద్ర సహాని మండల్ కేసు అంటారు. 1992లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇంద్ర సహాని కేసులో ఏమన్నారంటే, బ్యాక్వర్డ్ క్లాసెస్ లో ఓబీసీస్ అంటారు, ఓబీసీల్లో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ని ఐడెంటిఫై చేసి సబ్ డివిజన్ చేయమని కోర్టు ఇచ్చింది. మొన్న ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లో వాళ్ళకి చేస్తున్నారు కదా, మీరు ఎస్సీ విషయంలో దాన్ని అమలు చేస్తే ఏంటని చెప్పేసి ప్రశ్న తలెత్తిందనమాట. ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే, అసలు ఎస్సీలకి బీసీలకి కంపారిజన్ ఏంటండి? బీసీలు అనేది టచబుల్స్, వాళ్ళు, మేము అన్టచబుల్స్. ఎవడు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ, రాష్ట్రంలో ఎవడు ఏ స్థాయిలోకి పోయినప్పటికీ దేశంలో వాడు మాల, వాడు మాదిగా, లేకపోతే వాడు రిల్లనే ఐడెంటిఫై అవుతున్నాడు. దీన్ని సోషల్ బ్యాక్వర్డ్నెస్ అంటారు. బ్యాక్వర్డ్ అనే బ్యాక్వర్డ్. ఇక్కడ నెక్స్ట్ మరొక ఫ్యాక్టర్ ఏంటంటే, వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్, ఎకనామిక్ సర్వే, సెన్సస్ ప్రకారం ఎస్సీస్ లో 4% ఆఫ్ ఫ్యామిలీస్ లో ఒకే ఒక మెంబర్ ఎంప్లాయీగా ఉన్నాడు. అంటే 100 మందికి ఒకడే దరిదాపుగా బెనిఫిట్ పొందారు. దీన్ని ఒకప్పుడు టోటల్ గా అందరికీ కలిపి 15% ఇస్తా ఉన్నారు కామన్ పూల్లో. దీన్ని విభజించి చంద్రబాబు నాయుడు గతంలో అయితే ఎస్సీలకి, మాదిగలకి 7, మాలలకు 6 అంటే ఇది నిజంగా వాళ్ళు డివైడ్ అండ్ రూల్ పాలిటిక్సే తప్ప మిగతా కులాలని ముందుకు తీసుకురావాలనేటటువంటి ప్రయత్నం అయితే కాదు.
నెక్స్ట్ ఏంటంటే అందులోనే ఈవి చెన్నై వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జడ్జిమెంట్ లో మరొక జడ్జి గారు చెప్పారు, మీరు ఇచ్చిన రిజర్వేషనే 100 మందిలో ఒకడికి ఇచ్చారు, దీన్ని మళ్ళీ సమానంగా పంచడం ఏంటి, నాన్ సెన్స్. మీకు నిజంగా అదే లిస్ట్ లో మిగతా ఎస్ఐ కులాలని డెవలప్ చేయాలనుకుంటే స్పెషల్ గా వాళ్ళకి ఇన్స్టిట్యూషన్స్ కట్టించండి. అలాగే వాళ్ళు మిగతా వాళ్ళతో పోటీ పడలేకపోతున్నారు, ఇఫ్ గవర్నమెంట్ ఈస్ రియల్లీ కమిటెడ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ద రిమైనింగ్ క్యాస్ట్ ఆఫ్ ది షెడ్యూల్డ్ క్యాస్ట్, డబ్బులు ఇవ్వండి, భోజనం పెట్టించండి, స్పెషల్ గా ఆర్థిక ప్యాకేజీ ప్రకటించండి. చేయాల్సింది చేయడం మానేసి ఎవరికో చేతగానట్టుగా లే పీపుల్కి చెప్పినట్టుగా చెప్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ఇప్పుడు మీరు మొత్తానికైతే ఎస్సీ వర్గీకరణని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు, దీనికి సంబంధించి కార్యక్రమాలు కూడా రూపొందిస్తున్నారు, మేము దీనికి నిరసనలు తెలియజేస్తాము, ఎలాగైనా దీన్ని అడ్డుకుంటామంటున్నారు కదా, మీ కార్యాచరణ ఏ విధంగా ఉండదు? విత్ డ్యూ రెస్పెక్ట్ అండ్ సబ్మిషన్ టు ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, డెఫినెట్ గా వీఆర్ ఇన్ టోటల్ డిసగ్రిమెంట్ ఆఫ్ ది ప్రొనౌన్స్మెంట్ ఆఫ్ ది జడ్జిమెంట్. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ జడ్జిమెంట్ అంగీకరించే ప్రసక్తే లేదు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం, మోడీ ప్రభుత్వం స్పందించి రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలి, ఎస్సీస్ని వర్గీకరించేటటువంటి అధికారం లేదని కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్స్ లో ఏదో ఒక క్లాజ్ చేర్చాలి. ఇది చేర్చేదాకా మా పోరాటం నిరంతరం రిలంట్లెస్ గా కంటిన్యూస్ గా కొనసాగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. సో చూసారు కదా, మొత్తానికి ఎస్సీ వర్గీకరణని వ్యతిరేకిస్తున్నారు, మా పోరాటం ఆగదంటూ కూడా రత్నాకర్ గారు చెబుతున్నారు. ఎస్సీ వర్గీకరణని వ్యతిరేకించి దాన్ని ఆపేంత వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మేము నిరసనలు తెలియజేస్తామంటూ కూడా రత్నాకర్ గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.